సార్ ఇప్పుడొచ్చే రీసెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా సార్ మీవి? ఉన్నాయమ్మా. హ్మ్. 'ది బ్లాక్ గోల్డ్' అని ఒక ఓకే. మూవీ. యోగేష్ గారు డైరెక్టరు. ఓకే. సార్ది కూడా మంచిర్యాల దగ్గరనే. హుహు. నేను అనుకోకుండా ఒకసారి ఆడిషన్‌కి వెళ్ళిన వాళ్ళ ఓకే. ఆఫీస్‌కి. ఓకే. ఆడిషన్ వెళ్ళిన తర్వాత ఏడీలు ఉంటారు కదా! హ్మ్. ఏడీ గారు నా ఆడిషన్ తీసుకున్నారు. ఓకే. తీసుకున్న తర్వాత, "సార్ మీరు ఆడిషన్ బాగా చేశారు సార్. మీకు మేము పిలుస్తాం చెప్తామని" చెప్పన్నారు. ఓకే. ఒక 2 మంత్స్ తర్వాత నాకు కాల్ వచ్చింది. ఆడిషన్ ఇచ్చిన హుహు. 2 మంత్స్ తర్వాత. వస్తదో రాదో అనుకున్న క్రమంలో 2 మంత్స్ తర్వాత ఓకే. నాకు కాల్ వచ్చింది. సూపర్. వచ్చిన తర్వాత, "సార్ మీరు ఒకసారి ఆఫీస్‌కి రండి" అని చెప్పిన తర్వాత, సరే అని ఆఫీస్‌కి వెళ్ళిన. యాహ్! వెళ్ళిన తర్వాత అక్కడ యోగేష్ గారు డైరెక్టర్. హ్మ్. "సార్ ఒకసారి మిమ్మల్ని చూసినట్టు రండి" అని చెప్పనేసి వెళ్ళింది. ఓకే. అక్కడే మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఆహా! చంద్రమౌళి అనే ఫ్రెండ్ ఉన్నారు అక్కడే. ఆయన ఓకే. రైటర్, మంచి రైటర్, లిరిక్ రైటరు. ఓకే. తనుండి, "అన్న రండి సార్‌ని పరిచయం చేస్తా" అంటే, "ఎవరు సార్ ఎవరంటే?" "మంచిర్యాల గారిని డైరెక్టర్ గారు" అని చెప్పి అన్నారు. "ఆహా! ఓహో! మంచిర్యాల డైరెక్టర్ గారా? ఓకే" అని చెప్పని వెళ్ళిన తర్వాత హ్మ్. సార్ మాట్లాడి అప్పుడు నేను చెప్పిన, "ఎక్కడ సార్ మీది ప్రాపర్" అంటే, సార్ కూడా "అన్న చంద్రమౌళి అన్న నుండి అన్న కూడా మంచిర్యాలేనండి. మంచిర్యాల దగ్గర నుంచి వచ్చారంటే" "అవునా? నేను అట్లా అనుకోలేదు మంచిర్యాల" అని చెప్పని. హ్మ్. అంటే, "మీ ప్రొఫైలు మీరిది అని తెలియదు. బట్ మీ ఓకే. ఆడిషన్స్ మేము సెలెక్ట్ చేసినాం" అని చెప్పని తీసుకున్నారు దానికి. నాకు దానిలో వచ్చిన అవకాశం ఏంటంటే, మన సీనియర్ యాక్టర్ నాజర్ గారు ఉన్నారు కదా! హ్మ్. నాజర్ గారి పక్కన అవకాశం వచ్చింది నాకు. ఓహ్! ఆయనకు రైట్ హ్యాండ్, ఒక అడ్వకేట్ క్యారెక్టర్ నాకు దానిలో వావ్! లాయర్‌గా ఆహా! చేసిన పాత్ర. బాగా అనిపించింది నాకది. ఓకే సార్. చేసిన 4 సీన్‌లు కూడా బ్రహ్మాండంగా మంచిగొచ్చినాయి. హుహు. బాగున్నాయి. ఓకే. అందులో వేరియేషన్స్ ఉంటాయి నాలో. నా పాత్ర లోపల కొంత హ్మ్. వేరియేషన్ అనిపిస్తా ఉంటది. అది మరిప్పుడు రిలీజ్‌కు దగ్గరలో ఉందది. అదే ఇన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి కదా సార్! 'రాకాస'లో మంచి క్యారెక్టర్ వచ్చింది. సో, 'నాజర్' గారితో క్యారెక్టర్ వచ్చింది. సో, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే 'రాకాస' వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? అందరూ హ్యాపీ అమ్మ. అందరూ ఓకే. హ్యాపీగున్నారు. ఓకే. అంటే సినిమాల్లోకి చాలామంది నేను ఇన్ని రోజులు పడ్డ కష్టం చూసి, అంటే మార్కెట్‌లో అవును. ఎదగడం గానీ, హ్మ్. తర్వాత జాబ్ చేయడం గానీ, ఇవన్నీ చేసిన వాళ్ళందరూ మా కొలీగ్స్, హ్మ్. తర్వాత బిజినెస్ చేసేవాళ్ళు, మా డీలర్స్ అందరూ ఫోన్ చేస్తుంటారు ఇప్పటికి గూడా. అవును. "ఏంటి సార్ మీ యాక్టింగ్ ఏంది? ఏంది? ఎప్పుడొచ్చింది మీకు ఈ ఆలోచన? ఎందుకెళ్లిర్రు మూవీస్ ఫీల్డ్ ఓహ్! వైపు?" అంటే ఓహో! అని చెప్పని వాళ్ళు ఓకే. స్క్రీన్ పైన చూసినప్పుడు వెంటనే కాల్ చేస్తారు. ఆ! ఆనందం తట్టుకోలేక. ఆహాహా! "సార్ ఒక యాడ్ వచ్చింది సార్ అదే. మీది. ఏది మన అంబికా దర్బార్‌పతిలో ఒక యాడ్‌లో కనిపిస్తా నేను." ఓహో! యాడ్ చూసి, "సార్ మీరు అంబికా దర్బార్‌పతి యాడ్‌లో కనిపిస్తున్నారు సార్. మీరే కదా ఓహో! సార్" అని చెప్పానని. ఓకే. తర్వాత 'రాకాస' మూవీ చూసి కూడా చాలా మంది కాల్ చేశారు. ఓహో! సో, గ్రేట్ అనిపిస్తది నాకు. అంటే అవును. ఒక మంచి అచీవ్‌మెంట్. అవును. అంటే ఇంకా ఎదగాలి వాస్తవంగా. అవును. ఇదే స్థాయిలో ఉండొద్దు. బట్ అవును. పెంచుకోవాలి ఇంకా. కానీ ఇప్పటికి కూడా ఒక మంచి హ్యాపీ అనిపిస్తది. ఓకే. మా నా అమ్మ గాని, నాన్న గాని, తర్వాత మా మిసెస్ గాని, అబ్బాయి గాని అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అవునా? అవును. ఇలా చేయడం వల్ల. ఓకే సార్. అది. ఇంకా మంచి ఓకే. పేరు రావాలి. పేరు గురించే చూస్తున్నా. మంచి మంచి హ్మ్. క్యారెక్టర్‌లు పడితే పేరొస్తది. అవును సార్. దాని గురించే వెయిటింగ్. యాహ్! ఖచ్చితంగా వచ్చిద్ది. ఖచ్చితంగా వస్తది సార్. థాంక్ యూ అమ్మా. యాహ్! సార్ ఆర్టిస్ట్‌గా ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. సో, మీకేం డ్రీమ్ రోల్ ఉంది? హ్మ్. మంచి క్వెషన్ ఏసినావమ్మా. హ్మ్. అయితే డ్రీమ్ రోల్ అనేది ఏంటి అంటే, తెర పైన నన్ను హ్మ్. చూసే ప్రేక్షకుడు, అబ్బా! హ్మ్. వీడేం చేసిండ్రా! అంటే వీడు ఈ క్యారెక్టర్‌కైనా సెట్ అయితాడా అన్నట్టుండాలి. యాహ్! ఇంతకుముందు చెప్పాను కదా నేను. అవును. బిచ్చగాడి నుంచి ఏ పాత్ర అయినా ఏమన్నా చేస్తా. రైతు పాత్ర గాని, బిచ్చగాడి పాత్ర అంటే మన ఒక సింగరేణి ఎంప్లాయీ గాని, లేదు హ్మ్. మన కూలీ గాని, ఏ పాత్ర ఏమన్నా చేస్తా నేను. హ్మ్. చేసినప్పుడు ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయి చేయాలి. డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ నాలో కనిపించాలని నా ఆలోచన. అవును. 'కరుణరసం' నుంచి డైరెక్ట్‌గా మన 'వీరరసంలోకి' రావడం గాని, హ్మ్. అవును. 'వీరరసంలో' నుంచి 'కరుణరసంలోకి' రావడం గాని, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఒకటే పాత్ర. అవును. బట్ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తే బావుంటది. వీడు బాగా చేసిండ్రా అని జనాలందరూ అనుకోవాలని చెప్పి నా అవును. ఆలోచన ఉంది. ఓకే సార్. అది. ఒక సూపర్ సార్. మంచి రైతు పాత్ర వేయాలని హ్మ్. కూడా ఉంది నాకు. ఒక పంటలు పండించి నాకు చిన్నప్పటి నుంచి రైతులను చూస్తే అరే! మనకు అంటే భోజనం పెట్టేది వీళ్ళే గదా! అవును. టైంకు వీళ్ళు అంటే వీళ్ళు పంట పండించకపోతే మనకు ఫుడ్ రాదు గదా! అవును. అని వాళ్ళని చూస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. అందుకని నేను ఏ పాట రాసినప్పుడు వాళ్ళ గురించి చిన్నగానే రాస్తా. పైన ఓకే. కవిత రాసిన, నేను రాసిన వాళ్ళ గురించి హ్మ్. కూడా రాస్తా. ఓకే. అయితే దీనిలో ఆహ్, వ్ నాకు కలిగే కోరిక ఏందంటే ఇప్పుడు ఈ మన రైతు పాత్ర ఒక మంచి రైతు పాత్ర ఎయ్యాలి. హ్మ్. రైతులకు ఉండే కష్టాలను చూపించాలి. వాళ్ళు అచీవ్‌మెంట్ అయినప్పుడు వాళ్ళు ఉండే ఆనందం ఎట్లుంటదో చూపించాలి. అవును. అంటే అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఒక వీరం చూపించాలి. హ్మ్. రైతుకు కూడా ఆగ్రహం అనేది వస్తది కదా! అవును.
ఆగ్రహాన్ని చూపించాలి, ఆ ఓకే. తర్వాత వాళ్ళ లోపల ఉండే బాధలేంటివి చూపించాలని చెప్పి నాకు ఉంది. అలాంటి క్యారెక్టర్సే ఖచ్చితంగా చేస్తా. అంటే ఓకే. ఈ క్యారెక్టర్ నాకు డ్రీమ్ రోలు చేయాలని అవును. చెప్పని డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్ చేయాలని చెప్పి డ్రీమ్ రోలు. ఓకే. అది కాకుండా ఏ క్యారెక్టర్ అయినా చేస్తా. బట్ నా ఆలోచన ఏంటంటే ఆ క్యారెక్టర్‌లో డిఫరెంట్ యాంగిల్స్ ఉండాలని చెప్పని ఆలోచన. హ్మ్. ఓకే. అది. ఇప్పుడు లైక్ కోట శ్రీనివాసరావు గారు గాని, హ్మ్. ప్రకాష్ రాజ్ గారు గాని చేస్తారు కదా కొన్ని క్యారెక్టర్‌లు. హ్మ్. డిఫరెంట్ మన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు వెంటనే. అవును. అలాంటివి చేయాలని చెప్పి నా ఆలోచన.